మారిపోతున్నాయి, మొత్తం మారిపోతున్నాయి. ముందు నుంచి అనుకున్న రిలీజ్లు, ఆల్రెడీ ఖర్చు వేసుకుని పెట్టుకున్న రిలీజ్ డేట్లు మొత్తం మారిపోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఏది ఏమైనా సరే మాట తప్పం మడమ తిప్పమంటూ అనౌన్స్ చేసిన డేట్కి థియేటర్లకు వస్తున్నామంటూ క్లారిటీ ఇస్తున్నాయి. మరి ఊరించి పోస్ట్ పోన్ అవుతున్న సినిమాలేంటి, అన్నమాట ప్రకారం థియేటర్లకు వస్తున్న సినిమాలేంటి? ఈ సంవత్సరం స్టార్టింగ్ సంక్రాంతి నుంచే రిలీజ్ క్లాష్. థియేటర్ల గొడవతో సంక్రాంతి సినిమాల ఇష్యూ కాస్త సీరియస్ గానే జరిగింది. ఈ రేస్లో కొన్ని పోస్ట్ పోన్ అయితే కొన్ని మాత్రం చెప్పిన డేట్కే రిలీజ్ అయ్యాయి. ఇది ఇక్కడతో పోతుంది అనుకుంటే రాబోయే సినిమాల్లో మాక్సిమం రిలీజ్ డేట్లు మార్చుకునే పనిలోనే ఉన్నాయి. వీటిలో దేవరా రిలీజ్ డేట్ చేంజ్ న్యూస్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేస్తోంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. అయితే అది కాస్త పోస్ట్ పోన్ అవుతోందని తెలుస్తోంది. అసలే RRR తర్వాత ఏ సినిమా చేయని ఎన్టీఆర్ ని 4 ఏళ్ల తర్వాత ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఏప్రిల్ నుంచి దేవర పోస్ట్ పోన్ న్యూస్ తో డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ సంక్రాంతికి రావాల్సిన ఫ్యామిలీ స్టార్ మార్చి లాస్ట్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డేట్ మార్చుకుని ఏప్రిల్ 1st వీక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మీద కూడా మంచి బజ్ ఉంది. అంతేకాదు ఈ సినిమా మొదలైనప్పుడే సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు. కానీ సంక్రాంతి నుంచి మారింది. మరి రిలీజ్ ఎప్పుడు అంటే మార్చి లాస్ట్ లో అన్నారు. కానీ అది కాస్త దేవరా డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు టాక్. షఫల్ అవుతున్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ దే టాప్ ప్లేస్. 2 ఏళ్ల నుంచి తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ మార్చి మరోసారి పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన టిల్లు స్క్వేర్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 9th కి డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు అది కూడా మార్చేసి మార్చి 29న థియేటర్లకు వస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరో 4 రోజుల్లో రాబోతున్న ఫిబ్రవరి నెల సినిమాల కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈగల్ సోలో రిలీజ్ కోసం ఊరు పేరు భైరవకోన డేట్ మార్చుకునే ఇష్యూ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఒకవైపు వారం పోస్ట్ పోన్ చేసుకోవాలంటూ అడుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని చెప్తున్నారు టీం. కానీ మాక్సిమం ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9 నుంచి 16కి పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫిబ్రవరి 16న రిలీజ్ అవ్వబోతున్న భీమా, వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తోంది. హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భీమా ఇంకా వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని షఫుల్ చేస్తున్నట్టు టాక్.